The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 10వ వచనం. No evil shall be allowed to befall you. No plague come near your tent. The book of Psalms chapter 91 verses 10. క్రీస్తునందున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనందరికీ తన వాగ్దానం ద్వారా మనందరినీ మన జీవితాలను భద్రపరచడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన మనందరి ఎడల తన ప్రేమను, తన కృపను, తన జాలిని మన పైన చూపిస్తున్నాడు. చూడండి, మనము ఆయన పాదాల చెంత చేరినప్పుడు మన యొక్క హృదయము యథార్థంగాను, ఆయనకు ప్రార్థించే విషయంలోనూ యథార్థతను కలిగి విశ్వాసంతో ప్రార్థించాలి. మన ఎడల ఆయన ఏమైతే జరిగించాలని ఆ యొక్క కార్యములన్నిటిని దేవుడు మన ఎడల జరిగించగలడు. అయితే నీకు అపాయమేమీ కలుగదంటున్నాడు. ఏ తెగులు కూడా నీ గుడారమునకు సమీపించదని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు అనేక కీడుల నుంచి, ప్రమాదాల నుంచి, ఆ యొక్క అపాయాలన్నిటి నుంచి దేవుడు మనలందరినీ తప్పించి మనలను భద్రంగా తన కృపచాటును మనలను భద్రపరిచే దేవుడై ఉన్నాడు. చూడండి, మన యొక్క ఇంటిలో కానీ, మన ఇంటి గృహము చుట్టూ కానీ ఏ కీడు కానీ, ఏ తెగులు కానీ మన ఇంటి మీదకి రాకుండా మనలను ఆశీర్వాదకరంగా దేవుడు దీవించి మరి మనలను భద్రపరిచే దేవుడై ఉన్నాడు. కనుకన మనము దేవుని ఎడల విశ్వాస జీవితాన్ని కలిగి ఉందాం. యోబు తన జీవితాన్ని, తన కుటుంబం ఆశీర్వదించబడింది. తన గృహానికి దేవుడు అత్యధికమైన దీవెనను దయచేసి తన కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడై ఉన్నాడు. కనుకనే బిడ్డలారా, ఎవరు కూడా దేవుని దూరంగా ఉండి ఏమీ సాధించలేరు. కనుక దేవునికి దగ్గరగా ఉంటూ, దేవునికి సమీపంగా ప్రార్థనలు చేసుకుంటూ, ఆయనతో సమయాన్ని గడుపుతూ, మన హృదయం ఆయన పాదాల చెంత మనము పెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మన కుటుంబాలను రక్షించగలడు. కనుక దేవుడి వాక్యమును దీవించును కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదమునకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా, మరి ఎందరైతే ఈ వాక్యం విన్నారో తండ్రి, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి. దేవా, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదని మాకు వాగ్దానం చేసిన దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబ జీవితాలలోనూ ప్రభా, వ్యక్తిగత జీవితాల నుంచి నాయన ఎవరైతే మరి ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క మార్గాల గుండా అన్నిటిలో ప్రభా ఏ అపాయము కానీ కీడు నుంచి ప్రభా వాటన్నిటి నుంచి తప్పించి రక్షించమని కోరుచున్నాను ప్రభా. ఏ తెగులు ఏ గుడారమునకు సమీపించకుండా ప్రభా నీ రెక్కల చాటున భద్రపరచమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ యందు విశ్వాసం కలిగి జీవించే అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ నీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.